ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న వార్ 2 నుంచి మొత్తం ట్రైలర్ వచ్చేసింది. సో ఇందులో పోటాపోటీగా ఎన్టీఆర్ అండ్ రుతిక్ రోషన్ గారు పోటాపోటీగా ఇందులో యాక్షన్ సీక్వెన్స్ మాత్రం మైండ్ పోయేలాగానే ఉన్నది. సో ఎప్పటి నుంచో ఒక ఎన్టీఆర్ గారు హిందీలో ఒక మూవీ రాలేదు. సో వార్ 2 తోటి హిందీలో ఎంట్రీ అయిన తర్వాత నుంచి బయట టాక్ అంటే ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో ఎలా ఉంటారు, ఎలా హిందీ సినిమాల్లో కనిపించక చాలా రోజులు అయిందని చాలామంది అనుకున్నారు. సో మొత్తానికి వార్ 2 మూవీ తోటి సో హిందీలో తను అరగ్రేట మాత్రం చాలా ఎక్స్ట్రాడెడ్గా గ్రేట్ఫుల్గా జరిగిందని చెప్పొచ్చు. సో ఎన్టీఆర్కి జోడీగా రుతిక్ రోషన్ యాడ్ అవడం వల్ల ఈ మూవీ అండ్ హిందీలో ఎన్టీఆర్కి సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది. సో ఈ వార్ 2లో రుతిక్ రోషన్కి ధీటుగా తను వారు చేయడం అనేది అంత అతి ఈజీ కాదు. సో ఆశిరాజ్ మూవీ ఫిలిమ్స్ పైన సో ముఖర్జీ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇదివరకు వచ్చిన వారు మూవీకి సివికల్ మూవీ, ఇది సివికల్గా కంటిన్యూ అవుతుంది. సో ఇందులో కియారా అద్వానీ అండ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ రుతిక్ రోషన్ ముగ్గురు కలయికతోటి వార్ 2 మూవీ అనేది రిలీజ్ కాబోతున్నది. ఆగస్ట్ 14th రోజు ఈ మూవీ రిలీజ్ కాబోతున్నది. సో ఇందులో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రుతిక్ రోషన్ మొత్తం వార్ మొత్తం నిజంగానే జరుగుతున్నంత ఉన్నది. సో ఇందులో మెయిన్ ప్లస్ పాయింట్స్ అనేది ఫస్ట్ నుంచి చెప్పుకోవాలంటే ఇదివరకు రిలీజ్ అయిన టీజర్లో చూస్తే ఎన్టీఆర్ యొక్క నిడివి తక్కువగా ఉందని చాలామంది ఫ్యాన్స్ కూడా సో కొంచెం నిరాశ చెందడం జరిగింది. సో దాన్ని నిడివి చేసుకోవడానికి డైరెక్టర్ గారు ఈసారి ట్రైలర్ని మాత్రం ఫుల్ లెంత్గా ఎన్టీఆర్ది అండ్ రుతిక్ రోషన్ది సమానంగా ఎడిట్ చేసి కట్ చేసి ట్రైలర్ మొత్తం రిలీజ్ చేశారు. సో ఈసారి మాత్రం డెఫినెట్గా హిందీలో కానీ తెలుగులో కానీ ప్రతి ఒక్క భాషలో మాత్రం వార్ 2 మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుందని చెప్పి చాలా ధీమాగా ఉన్నారు. సో ఎన్టీఆర్ని ఎలా చూడాలనుకున్నారో దానికి 100 ఎత్తులు మించిన విధంగానే ఉన్నాడని చెప్పి ఇప్పుడు టాక్ మాత్రం బయట నడుస్తుంది. ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ జోస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మన ఎన్టీఆర్ అన్న నటిస్తున్న హిందీ మూవీ కావడంతో మంచి క్రేజ్ అనేది ఉన్నది. తెలుగులో తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ గారు హిందీలో నుంచి రుతిక్ రోషన్ కూడా పెద్ద స్టార్ హీరో హిందీలో. సో రుతిక్ రోషన్కి ఏమాత్రం తగ్గకుండా స్టాండ్ తగ్గకుండా ఇందులో మాత్రం ఎన్టీఆర్ గారు నటించారు. ఇదివరకు అనుకున్న ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం చెప్పేటట్టుగా ఈ ట్రైలర్ మాత్రం ఉంది. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడెడ్గా ఉన్నది. అదేవిధంగా ఇందులో రుతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారి మధ్యలో వస్తున్న వార్ మాత్రం మామూలుగా లేదు. అండ్ ఇందులో కియారీ అద్వానీ హీరోయిన్ తోటి కూడా ఫైట్స్ ఉన్నాయి. ఫైట్ సీన్ కూడా తను చాలా బాగా చేసింది. అదేవిధంగా ఇందులో రుతిక్ రోషన్ మాత్రం పాత వార్ 1 కంటే వార్ 2లో మాత్రం ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండేలాగా ఉన్నది మూవీలో. సో ఇందులో ఫైట్ సీక్వెన్స్ కానీ అండ్ మంచుకొండలో జరిగే యాక్షన్ సీక్వెన్స్ కానీ మత్తు పోగొట్టేలాగా ఉన్నాయి. ఈసారి మాత్రం బాక్స్ ఆఫీసులు మాత్రం దున్నుకోవడం అయితే గ్యారెంటీ అని చెప్తున్నారు. సో ఎందుకంటే ట్రైలర్ ఆ రేంజ్లో ఉంది. సో మూవీ ఏ రేంజ్లో ఉందనేది మనం ఇంకా నెక్స్ట్ మంత్ 14th రోజు వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా అందరికీ మత్తి పోయేలాగానే ఈ మూవీ ఉండబోతుందని చెప్పి డైరెక్టర్ ముఖర్జీ మొత్తం చాలా ధీమాగా ఉన్నారు. అండ్ వైఆర్సీ మన యాశిరాజ్ ఫిలిమ్స్ వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ మూవీ తీయడం జరిగింది. వారిని మించిన వార్ 2 ఈ మూవీ ఉండబోతుంది ఇందులో. అండ్ ఎన్టీఆర్కి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు హిందీలో అంత క్రేజ్ ఉన్నది. అండ్ చాలామంది ఏం చెప్తున్నారంటే రుతిక్ రోషన్ని డామినేట్ చేసేలాగానే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ మాత్రం ఉండబోతుంది, ఉన్నదని కూడా చెప్తున్నారు. సో ఈ మూవీతో ట్రైలర్ విషయానికి వస్తే వార్ 1కి సీక్వెల్గా తీసుకొని ఇందులో కొన్ని బంధాలని అండ్ ఒక పగని పెంచి పోషిస్తూ దాన్ని కొనసాగింపుగా ఈ మూవీలో ట్రైలర్ మొత్తం ఏర్పడింది. ఎందుకంటే ఒకరిని మించిన ఒకరు ఇందులో వాళ్ళ యొక్క ఎక్స్ట్రాడినరీస్ని చూపిస్తున్నారు. అండ్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్కి మాత్రం ఫిదా అవ్వాల్సిందే. ఈసారి మాత్రం మామూలుగా ఉండదు. సో ఒక వేరే రేంజ్లో ఉంటుందని చెప్తున్నారు. సో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 14th రిలీజ్ కాబోతుంది. ఇందులో రొమాన్స్ కూడా ఏం తక్కువ లేదు. అండ్ రుతిక్ రోషన్ అండ్ కియారా అద్వానీకి మధ్య లిప్లాక్ ఉన్నది. వాళ్ళ రొమాన్స్ కూడా ఈ మూవీలో చూడొచ్చు. సో మొత్తంలో అయితే ఎన్టీఆర్కి దగ్గ మూవీ అండ్ రుతిక్ రోషన్కి దగ్గ మూవీ అండ్ వార్ 2 మాత్రం తీసినప్పుడు ఎన్టీఆర్ గారు ఇందులో ఎలా నటించబోతున్నారని చాలామంది డౌట్స్ ఉండేది. బట్ ఆ డౌట్స్ అన్ని పచాపంచాలు తీసి తన యొక్క పర్ఫార్మెన్స్ తోటి వార్ 2ని ఎక్కడికో తీసుకెళ్లాడు. సో తన యొక్క కేపబిలిటీ తోటి ఈ మూవీని రుతిక్ రోషన్ గారు ఎంత కష్టపడతారో దానికి సమానంగా ఎన్టీఆర్ గారు నటించి ఈ మూవీని ఇద్దరు మెయిన్ పిల్లర్ లాగా ఈ మూవీని ఎక్కడికో తీసుకెళ్లి బ్లాక్ బస్టర్ చేయించడంలో మాత్రం ఇప్పటికే బ్యాక్ బెంచ్లో చాలా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అండ్ మార్కెటింగ్ చాలా ఎక్కువ ఉన్నది. ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక వేరే లెవెల్లో ఇస్తున్నారు. మొత్తం హాలీవుడ్ టెక్నీషియన్స్ తోటి ఈ వార్ 2 అనేది ఉంది. సో ఏది ఏమనుకున్నా వార్ 2 మూవీ తోటి మాత్రం ఈసారి సంచలనం సృష్టించడానికి మాత్రం చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా ఎన్టీఆర్ గారి నుంచి వచ్చిన దేవర మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలుసు. సో ఆ మూవీ తర్వాత డైరెక్ట్ ఇప్పుడు హిందీలో నుంచి ఎన్టీఆర్ గారి మూవీ వస్తుందంటే మాత్రం అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది. తెలుగులో కాదు తమిళంలో కూడా తెలుగు హీరోలు కూడా హిందీ హీరోలకి ఏమాత్రం సరిపోరు తగ్గరు అన్నట్టుగా ఈ మూవీ ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళకు తగ్గట్టు పర్ఫార్మెన్స్ మనకు ఇచ్చి వాళ్ళకు మేమేం సాటి కామని చెప్పి ఈ మూవీ తోటి ఎన్టీఆర్ గారు హిందీలో నిర్మించబోతున్నారు. డెఫినెట్గా ఏ హీరోకైనా హిందీలో కూడా నటించాలని ఉంటుంది. సో ఈ మూవీ తోటి మాత్రం ఎన్టీఆర్ గారి ఎంట్రీ మాత్రం చాలా ఎక్స్ట్రాడెడ్గా జరిగింది. అండ్ ఈ మూవీ తోటి తన యొక్క రేంజ్ మాత్రం హాలీవుడ్ రేంజ్లో పెరిగిపోతుంది. ఎందుకంటే ఇందులో రుతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గాంధీ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఒకరికి మించి ఒకరు పోటీ చేస్తున్నారు. సో వాళ్ళ యాక్టింగ్ చూస్తుంటే మాత్రం గూసుంప్స్ వచ్చాయని చెప్పొచ్చు, మామూలుగా కాదు. సో వీళ్ళిద్దరితోటి ఏగడం అంటే డైరెక్టర్ గారు టేకింగ్ మొత్తం ఎక్స్ట్రాడెడ్ అని చెప్పొచ్చు. సో ఇద్దరిని ఎక్కడవో తక్కువ లేకుండా ఈ మూవీని తీయడం జరిగింది. సో ఇదివరకు వచ్చిన వార్ 1కి ఈ వార్ 2కి సేమ్ కథ కొనసాగింపు అని చెప్తున్నారు. సో డెఫినెట్గా మీ అందరికీ మా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను చేస్తున్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, ఒక లైక్ మాత్రం ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరున్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్. ఓకే.